ఇక టాప్ 4 న్యూస్ లో వెదర్ కి సంబంధించి అప్డేట్ చూద్దాం. రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఉదయం 8 దాటితే చాలు బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొన్ని చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, ఈదురుగాలులతో పరిస్థితి భిన్నంగా మారింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులపై వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. నగరంలో ఒకవైపు ఎండ తీవ్రత, మరొక వైపు మాత్రం రాష్ట్రంలో అటు వర్షాలు పడుతున్నా ఇప్పటికే ఎండ తీవ్రతతో రాష్ట్ర ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అకాల వర్షంతో కూడా ఎక్కువగా పంట నష్టపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మనతోని వాతావరణ శాఖ అధికారులు వారిని అడిగి తెలుసుకుందాం. ఇంకెన్ని రోజులు వర్షాలు ఉంటాయి, అసలు ఎండ తీవ్రత ఇప్పటికీ దాదాపుగా ఎంత డిగ్రీ సెల్సియస్గా నమోదవుతుందో వాతావరణ శాఖ అధికారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా కూడా ఎండ తీవ్రతకి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సార్, ఇప్పటి వరకు ఎంత డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? మనకి అత్యధికంగా ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో హీట్ వేవ్ పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. అంటే 45 డిగ్రీలు పైబడి ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల ఆ ప్రాంతంలో టెంపరేచర్లు ఉన్నాయి. ఈరోజు కూడా ఈ ప్రాంతంలో ఇంచుమించుగా 44-45 డిగ్రీల టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. సో ఉత్తర తెలంగాణలోని ఒక 3 జిల్లాలకి ఈరోజు హీట్ వేవ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. అయితే అదే సమయంలో మనకి తూర్పు తెలంగాణ, అలాగే మనకి ఈ ఆగ్నేయ తెలంగాణలోని జిల్లాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి. మనకి ఈరోజు చూసినట్టయితే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, మహబూబాబాదు, వరంగల్, హన్మకొండ, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు, మన సిటీలో కూడా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో అక్కడక్కడ ఈ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఈరోజు మధ్యాహ్నం, సాయంత్రం పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మనకి ఈ వడగళ్ల వాన కూడా ఈరోజు మహబూబాబాదు, అట్లాగే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నాగర్ కర్నూలు ప్రాంతంలో అక్కడక్కడ వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉంది. సార్, ప్రధానంగా ఏ జిల్లాలకు ఎండ వాతావరణానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు? మనకి ఎండ వాతావరణం ముఖ్యంగా ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా ఉంది. అందుకని మనము రెడ్ అలర్ట్ ఈరోజు 45 డిగ్రీలు దాటి ఉండే జిల్లాలుగా ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల పేర్కొనడం జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలన్నీ కూడా నిజామాబాదు, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి ఈ జిల్లాలన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్లో ఉండే అవకాశం ఉంది. అంటే 41 నుంచి 44 డిగ్రీల వరకు ఆ ప్రాంతంలో మనకి టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. మన సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా ఈరోజు 41 డిగ్రీల పైబడి టెంపరేచరు కొనసాగే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా 41 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. సార్, ప్రధానంగా అకాల వర్షంతో కూడా ఇప్పటికే పంటలన్నీ నష్టపోతున్నాయి. సార్, ఎన్ని రోజులు ఈ వర్షాలు ఉండే ప్రభావం ఉంది సార్? అసలు ఏ ద్రోణి కారణంగా కూడా వర్షాలు ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి సార్? ప్రస్తుతం మనకి ఇటు విదర్భ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా మనకి కొమరిన్ ప్రాంతం, కేరళ దగ్గర కొమరిన్ ప్రాంతం వరకు ఒక ద్రోణి నడుస్తుంది మన తెలంగాణ మధ్యగా ఇంచుమించు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి తేమగాలు ప్రవేశించే అవకాశం ఉంది. అయినప్పటికీ మన టెంపరేచర్లు మధ్యాహ్నం వరకు ఎక్కువగానే ఉంటాయి. ప్రతి చోట కూడా మధ్యాహ్నం దాటిన తర్వాత కొంచెం ఈ వాతావరణం మారిపోయి, ముఖ్యంగా ఈరోజు రేపు చూసుకున్నట్టయితే ఇటు తూర్పు తెలంగాణ, అలాగే ఆగ్నేయ తెలంగాణలోని జిల్లాలు అంటే జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాదు, నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో మనకి ఈరోజు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి, తర్వాత రోజు మరొక 3 రోజులు కూడా ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. మన సిటీ ప్రాంతంలో ఈరోజు, రేపు కొన్ని ప్రాంతాల్లో లైట్ రైన్కి అవకాశం ఉండగా, ఎల్లుండి మొత్తం 3 జిల్లాల్లోనూ కూడా అక్కడక్కడ ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. సార్, ప్రధానంగా ఎండ వాతావరణానికి రాష్ట్ర ప్రజలు కానీ నగర ప్రజలు కానీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సార్, వాళ్ళకి ఏ విధంగా వాతావరణ శాఖ అధికారిగా సూచనలు ఇస్తారు? మనకి ఈ ప్రస్తుతం ఈ హై టెంపరేచర్లు ఈరోజు, రేపు ఇదే స్థాయిలో కొనసాగి తర్వాత 3 రోజులు వర్షాలు కొంచెం విస్తృతంగా పడుతున్నందున టెంపరేచర్లు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. అయితే ఒక 2-3 రోజులు మాత్రమే ఇటువంటి ఉపశమనం ఉంటుంది. తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా మనకి 10వ తారీఖు నుంచి మళ్ళీ టెంపరేచర్లు పెరుగుతూనే ఉంటాయి. సో ఈ పెరిగిన టెంపరేచర్ల వల్ల ముఖ్యంగా మనకి మధ్యాహ్న సమయం 11:30 నుంచి 4 గంటల సమయంలో అత్యధిక టెంపరేచర్లు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు ఆరు బయట పనికి కానీ లేదా ప్రయాణం కానీ చేయకుండా ఉంటే మంచిది. అయితే తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసిన వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని కంటిన్యూస్గా హీట్లో ఉండడమును, తలభాగం ఆల్వేస్ కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ పెట్టుకోవడము, అట్లాగే గంటకు ఒకసారి తప్పనిసరిగా నీరు తాగడము, ఓఆర్ఎస్ లాంటి
ప్యాకెట్లను దగ్గర ఉంచుకుని అప్పుడప్పుడు హైడ్రేషన్ మెయింటైన్ చేసేలాగా ఇటువంటివి తీసుకోవడము ఇవి తప్పనిసరిగా పాటించినట్టయితే ఈ హీట్ స్ట్రోక్ నుంచి నివారించుకోవడానికి అవకాశం ఉంది. సార్ దాదాపుగా హైయెస్ట్గా ఈ రోజు వరకు ఎంత టెంపరేచర్లు నమోదయ్యాయి సార్? మనకి 45.3 నుంచి 45.67 వరకు మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతంలో మనకి ఇప్పటి వరకు హైయెస్ట్ టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఏదైతే చూసుకుంటే ద్రోణి కారణంగా కూడా అటు నగరంలో కానీ అటు రంగారెడ్డి జిల్లా ప్రధానంగా చూసుకుంటే ఈశాన్య తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాలో కూడా కొంచెం తేలికపాటి వర్షం ఉంటుంది, కొంచెం ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షం కూడా ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే నగరంలో చూసుకుంటే మాత్రం దాదాపు ఈరోజు హైదరాబాద్లో 43 నుంచి 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా అటు ఉత్తర తెలంగాణలో మాత్రం ఇప్పటికే పెద్దపల్లి, అటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల ఈ జిల్లాలో మాత్రం రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు కూడా అటు ఎండతో కూడిన వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ శివతో అరవింద్ టీ న్యూస్, హైదరాబాద్.